హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కొన్ని ఇక్కడ మనము ఎస్ఎల్ బిల్లులండి ఇవి. సో, ఎస్ఎల్ బిల్స్ అయితే చూస్తున్నాము. వీటికి సంబంధించి మనకు గ్రాస్ అమౌంట్ 34,165 రూపీస్. సో, ఈ బిల్ అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో అయితే ఉండడం జరిగింది. అలాగే మరొక బిల్లును చెక్ చేయగా ఆ బిల్లు కూడా మనకు ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్ళిందనమాట. అంటే విచ్ ఈస్ గ్రీన్ ఛానల్ అనుకోవచ్చు. సో, ఈ గ్రీన్ ఛానల్‌లో అయితే ఉందన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ పెన్షనర్లకు ఒక ముఖ్య గమనిక అండి. సో, ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇద్దరు కూడా ఒకవేళ చనిపోయిన సందర్భంలో ఈ విధంగా పెన్షన్‌దారులు వాళ్ళ యొక్క పిల్లలు మట్టి ఖర్చుల కోసం మరియు లైఫ్ టైమ్ ఎరియర్స్ కొరకు ట్రెజరీ కార్యాలయానికి అయితే సంప్రదించి కొన్ని దస్త్రాలు, డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలండి. అవేంటో ఇప్పుడు చూద్దాము. సో, ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్‌గా చూస్తున్నాము. సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఒకవేళ ఇద్దరైతే ఇద్దరు. పెన్షన్‌దారుడు మరణ ధృవీకరణ పత్రం అని డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒరిజినల్ ఆర్ జిరాక్స్ డ్యూటీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్. సో, డ్యూటీలో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ చేత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌ను అటెస్టెడ్ అటెస్టేషన్ చేపించిన తర్వాత ఆయన సిగ్నేచర్ చేసి సీల్ అయితే వేస్తాడు. సో, అదే ఆ 2 ఉన్నాయంటే అలాగే సో, ఆ విధంగా తీసుకోవాలి. ఇక అడ్వకేట్ ద్వారా నోటరీ ఆర్ అఫిడవిట్ అనేది రూ. 10 స్టాంప్ బాండ్ పేపర్ మీద అయితే నో అబ్జెక్షన్ తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. అఫిడవిట్‌లో అయితే నో అబ్జెక్షన్ అయితే తీసుకొని రావాలి. ఇక ఒరిజినల్ పెన్షన్ పుస్తకం కావాలి. దరఖాస్తు మరియు దరఖాస్తుదారుని యొక్క ఆధారు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అయితే సమర్పించవలసి ఉంటుంది. సో, అదేవిధంగా సర్వీస్ నుంచి ఫ్యామిలీ పెన్షన్‌కు మారే సందర్భంలో ట్రెజరీ కార్యాలయంలో సంప్రదించవలసిన డాక్యుమెంట్స్ అవి. సో, అవి తర్వాత చూద్దామండి. ఇకపోతే భవిష్యత్తులో భయంకరంగా ఉండబోతోంది. ఆ వివరాలు చూద్దాము. ఫ్రెండ్స్, భవిష్యత్తులో భయంకరం అండి. సో, ఇదే గనుక నిజమైతే మనము చేయవలసిన మొదటి పని ఎవరి ఆహారాన్ని వాళ్ళే తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరి అయితే చెప్తున్నారండి. సో, వచ్చే 5 ఏళ్లలో ఆర్థిక సునామీ ఇప్పుడు మనము వరద వచ్చింది, నీళ్లొచ్చినాయని చెప్తున్నాము. సో, వచ్చే 5 ఏళ్లలో ఆర్థికంగా అంటే డబ్బులుండదు. ఆర్థిక సునామీ, ఆర్థిక వ్యవస్థపై అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు అద్భుత విశ్లేషణ ఇచ్చారు. సో, తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్ర కుమార్ విశ్లేషించారండి. ప్రభుత్వాలు పేదలకు ఉచిత సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై అయితే మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవడానికి అంకురార్పణ 17 ఏళ్ల క్రితం ప్రారంభమైందని అన్నారు. రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం పోటీ పడి మరీ ఈ విధంగా ఒకరంటే ఒకరు పోటీ పడి ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. సో, ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది అని వ్యాఖ్యానించారు. సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి బీద ప్రజలపై తీసుకొని రావటము సో సోషలిజం. ఇది సోషలిజము. కానీ పన్నులు డబ్బు దోచుకోవడానికి ఉత్పత్తి అవసరం లేదన్న విషయం తెలుసుకున్నారు. సో, ఉత్పాదనం తగ్గించి సంపద సృష్టించడం మానేశారు. దీంతో పన్నుల రాబడి తగ్గిపోతుంది. మరోవైపు బీదలు పైకి రావడానికి బదులుగా ఉచిత చదువు, ఉచిత వైద్యం, ఉచిత బియ్యం, కరెంటు ఇలా ఉచితానికి అలవాటు పడుతున్నారు. సో, ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95% ప్రజలు పూర్తిగా పని మానేసి ప్రభుత్వం పైనే ఆధారపడతారనైతే ఈ విధంగా వ్యాఖ్యానించారు. సో, ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదం లేకపోలేదండి. సో, ఇలాంటి ప్రమాదం అయితే
ఖచ్చితంగా ఉంది. ఆర్థిక సునామీ అయితే తప్పదు.